హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పాస్తా అండి. పిల్లలకి నూడిల్స్ అన్న పాస్తా అన్న చాలా ఇష్టం కదా, కానీ ప్రతిసారి బయట కొని పెట్టాలంటే కష్టంగా ఉంటుంది కదా. దానికోసమే ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్ పాస్తా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండి టైప్లో కలిపేసుకోండి. పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరి హార్డ్గా ఉండకూడదండి. చపాతీ పిండిలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇలా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం గవ్వల చెక్క ఉంటుంది కదండి, దానికి ఆయిల్ని అప్లై చేసేసుకొని చిన్న చిన్న పిండి బాల్స్ లాగా అయితే తీసేసుకోండి. మీరు ఎంత చిన్నగా తీసుకుంటే మనకి పాస్తా అనేది అంత సన్నగా చేసుకోవడానికి వీలు ఉంటుందండి. మనకి కుక్ చేసేసుకునే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్నగా తీసేసుకొని మనం చేసేసుకోండి. ఈ గవ్వల చెక్కతో అయితే చేసేసుకోవాలి. మీరు కావాలంటే వేరే షేప్లో అయినా చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే పిల్లలకి నచ్చేస్తుంది. అచ్చం పాస్తా లాగా ఉంటుంది కాబట్టి ఇలా గవ్వల చెక్కతో అయితే చేసేసుకుంటున్నాను. ఇలా పల్చగా అయితే చేసేసుకోండి. పిండిని ఎక్కువగా పెట్టకండి, మనకి కుక్ చేసేసుకునేటప్పుడు పిండి పిండిగా ఉంటుంది. మీరు పల్చగా చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పాస్తాను అయితే ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్లోకి వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. మనకి 5 నిమిషాలు కుక్ చేసేసుకుంటే పాస్తా అనేది కొంచెం మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాలు మంచిగా మరిగించుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాస్తాను అయితే కుక్ చేసేసుకోండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఒకసారి కూల్డ్ వాటర్ వేసేసి వాటర్ ఏమీ లేకుండా తీసి ఆ పాస్తాని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయ పెద్దది తీసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి. మనం ఈ పాస్తాలోకి టొమాటో కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇలా 2-3 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు టొమాటో ముక్కల్ని వేసేసుకోండి. మీరు పండిన టమాటో ముక్కల్ని వేసేసుకోండి, అప్పుడే బాగుంటుందండి పాస్తా టేస్ట్ అనేది. ఇలా టొమాటో ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా పసుపునైతే వేసేసుకోండి. ఇలా పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఇలా పసుపు అంతా వేసి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు మ్యాగీ మసాలా లేదా చాట్ మసాలా ఏదైనా వేసేసుకోవచ్చండి. ఇలా మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. మనం వేసుకున్న మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది వాటర్ వేసేసుకోవడం వల్ల. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాస్తాను అయితే వేసేసుకోండి. ఇలా పాస్తా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మీకు నచ్చితే కొత్తిమీరను కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడే సాల్ట్ కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా చూసేసుకోండి. నేనైతే కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకుంటున్నాను ఫైనల్గా. ఇలా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి పాస్తా అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి భలే నచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా ఒకసారి పాస్తా చేసి పెట్టండి. ఇంట్లో చేసిన పాస్తా కాబట్టి మనం ఏ డౌట్ లేకుండా పిల్లలకి పెట్టేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.